మైనార్టీలకు అన్ని విధాలుగా ఆదుకుంటానని దర్శి వైసీపీ ఇన్ఛార్జి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. మన ఊరికి మన శివన్న కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి 15 లక్షల జడ్పీ నిధులతో నిర్మించిన ఈద్గా ప్లాట్ఫామ్ ప్రహారీ నిర్మాణాలను ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, జడ్పీటీసీ నాగిరెడ్డి, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్ఎం బాషా, ముస్లిం సంక్షేమ సంఘం దర్శి నియోజకవర్గ అధ్యక్షులు రహంతుల్లా, షేక్ మౌలాలి, ఎస్డి జానీ, హుస్సేన్, వలీ, మీరావలి, జహీర్ అహ్మద్, కరీముల్లా, యూసన్, నాసర్ వలీ తదితరులు ఉన్నారు. నిజంగా మీరు చూపించే ఈ ప్రేమ ఆప్యాయత ఎప్పుడు మర్చిపోవాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. మన ప్రీతమ నాయకులు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ గారి టైంలో మన ముస్లిం సోదరులందరికీ 4% రిజర్వేషన్ ఇచ్చి ముస్లిం సోదరిమణుల్ని ఒక గుర్తింపు తెచ్చే నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. దాని తర్వాత మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ వచ్చిన తర్వాత అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేసి ముస్లింస్ అందరికీ తగిన ప్రాధాన్యాలు ఇస్తూ ముస్లింస్ అందరినీ సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఒక మినిస్ట్రీ కూడా లేకపోయినా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు మినిస్ట్రీ ఇచ్చి మన ముస్లిం సోదరులందరికీ అండగా ఉంటున్న ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా చైర్మన్ గారు వచ్చిన తర్వాత ఈ జిల్లాలో సుమారుగా 2.5 కోట్ల రూపాయలు ముస్లింస్ వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈద్గాలకు కానీ వాళ్ళు కట్టుకోవడానికైనా కమ్యూనిటీ హాల్స్ కానీ మార్కాపురంలో కానీ ఎర్రగొండపాలెంలో కానీ మన దర్శి కాన్స్టిట్యూన్సీలో కానీ సుమారుగా 2.5 కోట్ల రూపాయలు ముస్లిం సోదరులకి మనం అమ్మ చేతుల మీదుగా శాంక్షన్ చేయడం నిజంగా సంతోషంగా ఉంది. మేము ఎప్పుడు బూచేపల్లి కుటుంబం ఎప్పుడు జగన్మోహన్ ముస్లిం సోదరులందరికీ ఎప్పుడు ఏం కావాలా ఈ బూచేపల్లి కుటుంబం ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మీరు అందరూ ఆలోచించి అందరూ ముస్లిం సోదరులందరికీ అండగా ఉంటామని చెప్పి సభాముఖంగా చేసుకుంటూ రేపు జరిగే ఎలక్షన్స్లో ఏప్రిల్లో జరిగే ఎలక్షన్స్లో మీరందరూ కలిసిమెలిసి మళ్ళా జగన్మోహన్ గారిని గుర్తుపెట్టుకొని నన్ను మంచి మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్.